నెక్స్ట్ టాపిక్, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందా? ఇది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియదు. ఇంటర్నల్గా ఏం జరుగుతోంది, తెరచాటు రాజకీయాలు ఏం నడుస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలియదు. కానీ చాలా బలమైన చర్చ అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోద్దట లేదా పొత్తు పెట్టుకుంటుందట అని అట చర్చ నడుస్తుంది. దాన్ని కొన్ని సందర్భాల్లో కేటీఆర్ గారు వాళ్ళు కొట్టిపారేశారు, వ్యతిరేకించారు. అయితే ఎప్పుడైతే కవిత గారు రీసెంట్ పాస్ట్లో కవిత గారు వచ్చేసి అమెరికా నుంచి వచ్చి వాళ్ళ అన్న మీద ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కొంతమంది మీద ఇష్టం అంటే కోపంతో ఆగ్రహంతో మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో ఒక మాట అన్నారు. ఏమంటే వాళ్ళ ఫాదర్కు రాసిన లేఖలో బీఆర్ఎస్ అనేది తెలంగాణలో బాగా బలహీనమైపోయింది, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీయే కనబడుతోందని మన కార్యకర్తలే అనుకుంటున్నారు అనేది ఒక పాయింట్. నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని అన్నారు, అది నేను ఒప్పుకోలేదు అందుకొని ఆమె అన్న ఇంకొక రెండో పాయింట్. ఈ రెండు పాయింట్స్ చాలా పెద్ద ప్రకంపనల్ని సృష్టించాయి తెలంగాణ రాజకీయాల్లో. బీఆర్ఎస్ పార్టీలో అయితే ఇంకా చాలా ఎక్కువ. అప్పటి నుంచి మొదలైంది చర్చ. ఎప్పుడైతే నిన్న ఈ కమిషన్ రిపోర్ట్, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పెడుతున్నారని తెలిసిందో అప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ అవడము. కేసీఆర్ గారు మరి చాలా స్ట్రాటజిక్గా ఆయన నో డౌట్ రాజకీయంగా ఆయన వ్యూహాలు కానీ లేకపోతే ఆయన అజంప్షన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి, ఎవరు దాన్ని బీట్ చేయడం కష్టం. అలాంటిది ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏమని అంటే ఈ కాళేశ్వరం కేసులో కానీ లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ కార్ రేసింగ్ కేసులో కానీ కొంతమంది నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఆ అరెస్టులు చూసి మిగతా వాళ్ళు లేదా ఎవరు భయపడొద్దు అని ఒక మాట అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఎవరు అరెస్ట్ అవుతారు అంటే కేసుల్లో ఎవరి పేర్లు వస్తున్నాయో వాళ్ళు అరెస్ట్ అవుతారనే, అంతే కదా. అది అనడం వల్ల క్యాడర్లో ఒక రకమైన ఒక ఫియర్ లేదా ఒక భయం వస్తుంది, అయ్యో మన నాయకులు అరెస్ట్ అవుతారేమో అనే భయం వస్తుంది. అందుకని భయపడొద్దని ఆయన ముందే అలర్ట్ చేశారు. అంటే ఇండైరెక్ట్గా అరెస్ట్లకు ప్రిపేర్ అవుతున్న సిగ్నల్ ఆయన ఇచ్చారు. దీని ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుందని కేసీఆర్ గారి మదికి తట్టలేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేశారా అంత ఎక్స్పీరియన్స్తో అనేది అది ఆయన చెప్తుంది తప్ప, మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో చాలా ధైర్యంగా ఏం కాదు చూసుకుందాం అన్నట్టే ఉండాలి. కానీ ఇలాంటి బేలతనమైన మాటలు ఎందుకు వచ్చాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్. మూడో పాయింట్ చాలా కీలకమైనది. ఒక మాజీ ఎమ్మెల్యే నిన్న పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్టుగా ప్రకటించేశారు. అయితే ఆయన ఎవరు అంటే గువ్వల బాలరాజు. ఈ గువ్వల బాలరాజు ఎవరు అని అంటే కేసీఆర్ గారికి అత్యంత 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 నమ్మకస్తుడో సన్నిహితుడో వాటెవర్ ఏదైనా పేరు చెప్పుకోవచ్చు. ఏ స్థాయిలో సన్నిహితుడు అంటే ఆ మధ్య ఎప్పుడో ఫామ్ హౌస్లో మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీజేపీ వాళ్ళు కొనేస్తున్నారు అని చెప్పి ఫామ్ హౌస్ రాజకీయం నడిచింది కదా. ఆ ఫామ్ హౌస్ రాజకీయం అంతా నడిపించింది ఈ గువ్వల బాలరాజు గారితోనే. అప్పుడు కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు ఈయనకు ఫోన్ చేస్తే ఈయన వెళ్ళి కేసీఆర్ గారికి చెబితే కేసీఆర్ గారు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంటెలిజెన్స్ స్టీఫెన్ రవీంద్ర గారికి వాళ్ళకి చెప్పి కెమెరాలు పెట్టి అది చేసి ఇది చేసి ఏదో చేశారు. మొత్తం మీద అప్పుడు విప్లవకారుడిలాగా పనిచేసింది ఎవరంటే ఈ గువ్వల బాలరాజు గారే. మరి అదే గువ్వల బాలరాజు గారు ఇప్పుడు బీజేపీలో చేరడం అనేది కొంత ఆసక్తికరమైన సన్నివేశం. ఒకటి, ఆయన రాసిన లేఖలో కూడా అదే పాయింట్, మన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే అప్పుడు బీజేపీలో విలీనం చేస్తే నాకు టికెట్ కూడా దొరకడం కష్టమవుతుంది అప్పుడు, ఎందుకంటే ఇక్కడ వేరే లీడర్స్ ఉన్నారు, నేను ఇప్పుడే పోతే నాకు హామీతో తీసుకుంటారు కాబట్టి నాకు టికెట్ దొరుకుతుంది, అందుకని వెళ్ళిపోతున్నా అని చెప్పాడు ఆయన. ఇంకా ఆయనతో పాటు ఆల్రెడీ ఇంకో 2 పేర్లు వచ్చేసినాయి అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ ఏదో కొంచెం పిసుక్కుంటున్నారు, కానీ వాళ్ళ పేర్లు కూడా వచ్చేసినాయి. మొత్తంగా 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. వాళ్ళల్లో 7 లేదా 8 మంది బీజేపీ వైపు వెళ్ళబోతున్నారు, మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళబోతున్నారు అనేది ఇప్పటి వరకు ఉన్న తాజా వార్త.
వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తున్నారు అని అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తున్నారు, మనం తొందరగా వెళ్ళి అక్కడ ఖర్చీఫ్ లేద్దాం లేకపోతే పరిస్థితి బాగాలేదు అనేది ఒక చర్చ ఉంది. కాబట్టి ఆ విలీనం ఏంటి, ఆ విలీనం కథ ఏంటి, మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, విలీనం అనేది ఫిక్స్ అయిపోయిందా అనేది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోతుందా అనే వార్తలు నడుస్తున్న నేపథ్యం, బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ బీజేపీ వైపు పరుగులు తీస్తున్న తీరు, ఇవి దేనికి సంకేతాలు అనే అంశంపైన మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కొనగాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అండ్ బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. ఏంటిది, ఎందుకు ఈ రకమైన కలకలం మొదలైంది, నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుంది అని? ఒకటి ఇప్పుడు ఇది ఏం కొత్త చర్చ ఏం కాదు కదా వెంకటకృష్ణ గారు, ఇది ఎప్పటి నుంచి నడిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందా? అవును, ఈ విష ప్రచారానికి తొలిగా బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ల ముందు వరకు కూడా జనరల్ ఎలక్షన్స్, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, ఎప్పుడు వీలైతే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మర్జ్ అయిపోతాయని చెప్పేసి, లేకపోతే కలిసి పోటీ వేసేస్తాయని చెప్పి రకరకాలుగా కొన్ని వర్గాలను దూరం చేయడం కోసం, ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించుకోవడం కోసం వాళ్ళు ఒక అల్టిమేట్ ఫోర్స్ మిగతా రెండు పార్టీలు ఒకవైపు ఉన్నాయని చెప్పడం, మైనార్టీ వర్గాలు అనుకోండి, కొంత బీజేపీని నచ్చని వర్గాలు, బీఆర్ఎస్తో ఉన్నటువంటి వర్గాలు దూరం కావడం కోసం ఈ ఒక ప్రణాళిక వేస్తున్నారు. కొంతమేరకు అసెంబ్లీ ఎలక్షన్స్లో, కొంతమేరకు పార్లమెంట్ ఎలక్షన్స్లో సక్సెస్ కాగలిగినారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి దగ్గర 20 నెలలు అయిపోయింది కదా, అయిందా విలీనం? తొలినాడు ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాడినరా, ఆ రోజు నుంచి 20 నెలలు అయింది కదా. ఎవరన్నా మాట్లాడియండి అప్పటి నుంచి. ఆ తర్వాత కొంత సమయం గడిచింది కదా, 20 నెలలు, 16 నెలలు, 18 నెలలు, 15 నెలలు, సంవత్సరము, అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు మాట్లాడినరో ఆ తర్వాత కొంతకాలం గడిచింది కదా. ఎక్కడైనా విలీనం కోసం మాట్లాడటమో, ఎక్కడైనా విలీనం జరిగే సక్సెస్కి ముందుకు రావడమో, ఎక్కడైనా అటువంటి సూచనలు ఎక్కడైనా ఈ మధ్య కాలంలో, ఈ 20 నెలల కాలంలో ఇటు స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ మీద, రాష్ట్రానికి సంబంధించిన విషయాలపైన పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, మా నాయకత్వం మాత్రమే. మరి మమ్మల్ని ఒకవైపు ఏమో బీజేపీ పెద్దగా కాంగ్రెస్ పార్టీ తోటి గట్టిగా పోరాడదు, సీక్రెట్ లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో బీజేపీ ప్రభుత్వాన్ని, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దగా ముఖ్యమంత్రి గారు ఏమీ మాట్లాడరు. కాబట్టి వాళ్ళేమో జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే పరిస్థితిలో, నేను చాలాసార్లు చెప్పాను, మీషోలో కూడా చెప్పాను, బోత్ దీస్ పార్టీస్ ఆర్ అవుట్ టు ఫినిష్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ తెలంగాణ. అంటే ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ని బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు గవర్నమెంటల్ అప్రోచ్లో. ఆ తర్వాత పార్టీలలో నాయకులు ఎవరెవరు ఏం మాట్లాడినప్పుడు అవతల పార్టీ నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది ఎంత లూక్వామ్గా ఉందో మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు బలంగా మాట్లాడిన రోజున మేము తిడితే రేవంత్ రెడ్డి గారిని రెస్క్యూకు బండి సంజయ్ గారు, అరవింద్ గారు, కిషన్ రెడ్డి గారు రారు, కానీ కొంత అటు ఇటుగా మాట్లాడతాడు. కిషన్ రెడ్డి గారిని ఏమైనా అన్నాం అనుకోండి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పెద్దగా అనడు. అంటే వాళ్ళ మధ్యలో ఒక సయోధ్య మాత్రం చిన్న పిల్లోడికి కూడా ఈ రాష్ట్రంలో అర్థమవుతుంది. వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ బలంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో. నో డౌట్ అండి, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కూడా మేమే కదా. అది ఒక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. డెఫినెట్ గా దానికి ఉన్న కాడర్ కానీ, దానికి ఉన్న కార్యకర్తలు కానీ, నో డౌట్ అండి. కానీ మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీని వీకెండ్ చేయడానికి ఒకవైపు నుంచి బీజేపీ, ఒకవైపు నుంచి కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తున్నాయి అని అంటే చేస్తున్నాయి కావచ్చు కూడా. ఎందుకంటే చేయడం కూడా తప్పేం లేదు. రాజకీయంలో ఒక రాజకీయ పార్టీ అంతే కదా, ప్రత్యర్థుల్ని కిల్ చేయడమే పనిగా పెట్టుకుంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి ఈ స్థాయిలో సొంత పార్టీ నాయకులు కూడా నమ్మే స్థాయిలో జరుగుతోంది అనేది కొంత ఆందోళన చెందే కార్యకర్తనే అనేది. సో ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, ఏంటిది కలుపుకోవడం అనే కార్యక్రమం ఎంతవరకు వచ్చింది మీ పార్టీలో బీఆర్ఎస్ ని? మిత్రులకు మీకు నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. మొన్న సీఎం రమేష్ గారు కూడా ఇట్లాంటిదే మాట చెప్పినాడు, మీకు గుర్తుంటారు. మొన్న ఈ మధ్య సీఎం రమేష్ గారు కేటీఆర్ ను విమర్శిస్తూ చెప్పినట్లు మీకు కూడా మొన్న మధ్యలో కదా ఆంధ్రప్రదేశ్ ఎంపీ మాట్లాడింది. అవును. అయితే నేనేమనుకుంటా అంటే, అప్పుడప్పుడు చిన్న కథ గుర్తొస్తుంటది వెంకటకృష్ణ గారు, చిన్నప్పుడు చదువుకునే 3 చేపల కథ.
చెరువులో చేపలు పడతారు అనుకుంటే ఒక చేప ముందే ఎట్లా పడతారు కాబట్టి జాగ్రత్త పడాలి, చెరువు ఎండిపోక ముందే అని చెప్పి ఒక చేప ముందే బయటికి పోతుంది. ఒక చేప దొరికి విషయం చేపల వేటకు దొరికి తప్పించుకొని బయటకు వస్తుంది, ఇంకో చేప చచ్చిపోతా అన్నట్టు. ఇప్పుడు చెరువు ఎట్లా ఎండిపోతుంది టీఆర్ఎస్ అనే చెరువు, కాకపోతే ముందే తప్పించుకుందాం అనుకుంటే ఆలోచించే వాళ్ళు కొంతమందికి తెలుగులో ఉంటారు. ఆ భాగంలో ఇప్పుడు ఏమైనా వస్తారేమో తెలియదు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో యాజ్ ఏ పార్టీకి విలీనం చేసుకునే ప్రసక్తే రాదు, లేదు కూడా. ఇది కూడా మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, అటువంటి చర్చలు ఏం లేవు. సీఎం రమేష్ గారు చెప్పారు చర్చ అవి ఎందుకు ఏముండవని. ఆల్ ఇండియా పార్టీ చెప్పింది, ఆల్ ఇండియా పెద్దల దగ్గర తీసుకపోయిన జాతీయ పెద్దల దగ్గరికి వాళ్ళు నో అన్నారని కూడా చెప్పింది మీకు సీఎం రమేష్ గారి మాటల్లో కూడా. అంటే కవిత గారిని విడిపించడం ఆ సందర్భం వేరే, బట్ సారాంశం అయితే అదే కదా. కాబట్టి ఒకటి మాత్రం ఖచ్చితం, బీఆర్ఎస్ పార్టీని యాజ్ ఏ పార్టీగా విలీనం చేసుకోవడానికి ఏముండదు, ఏం లేదు కూడా. పార్టీకి ఉన్నది లేదు చేయడానికి, ఎండిపోతున్న చెరువు అది. కాబట్టి ఎవరిదాలు జాగ్రత్త పడుతుంటారు. జాగ్రత్త పడే దాంట్లో మరి మా దాంట్లోకి వచ్చేవాళ్ళు మా దాంట్లోకి వస్తారు, మా దాంట్లోకి రాలేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. ఇంకా ఆ పార్టీ ఉండదనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇది వాస్తవమైన పరిస్థితి. అయితే ఇది బీఆర్ఎస్ కి అది ఇష్టం లేదా నిజం అయితే ఎట్లా అవుతుందా అంటే ఏదైనా చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు మా పార్టీ రాబోయేటువంటి దాంట్లో దేశాన్ని పరిపాలిస్తుంది, ఈ రాష్ట్రాన్ని ఎందుకు పరిపాలిస్తుంది గతంలో చెప్పుకుని ఇప్పుడు చెప్పొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి, అందులో కూడా నాయకులకు అర్థమవుతున్న పరిస్థితి మాత్రం ఇదే అని నాకు నా అభిప్రాయం అండి వెంకటకృష్ణ గారు. నేను గతంలో అంటే భారతదేశ చరిత్రలో ఎగ్జాంపుల్సే, ఏజీపీ అనేది కూడా మీరు ఇంత ఉద్యమ పార్టీ అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏజీపీ కూడా ఒక మహా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి పార్టీ, అది కూడా చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాన్ని నిర్వహించిన పార్టీ అది కూడా. కానీ 2 ఎలక్షన్స్, 3 తర్వాత 3 ఎలక్షన్స్, 4 ఎలక్షన్స్ లో 3 ఎలక్షన్స్ లో బీజేపీ పొత్తు, 4 ఎలక్షన్స్ లో మళ్ళీ కొంచెం పొత్తు, 5 ఎలక్షన్లు కనపడలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది ఏజీపీ 1-2 సీట్ల కోసం అని. ఇది వాస్తవమైన పరిస్థితి అస్సాంలో. పెద్ద ఉద్యమ పార్టీ కదా, పెద్ద ఉద్యమ పార్టీ కదా. ఒక దశలో మహంత అంటే దేశంలో ఊగిపోయిన నాయకుడు. మీరు నంబరు 85 లో మేము ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ ఉన్నప్పుడు ఏజీపీ వాళ్ళు గెలిచిండ్రని అక్కడ దినేష్ గోస్వామి, భృకుమార్ ఫుకాన్ లాంటి వాళ్ళను ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఐటమ్ లో సన్మానించినట్టు రోజులో నేను ఉన్నాను. ఇప్పుడు ఏబీపీ సెక్టర్ ఉస్మానియాలో హైదరాబాద్ ఉంటున్న విద్యార్థి నాయకులు అందరం కూడా దాన్ని వాళ్ళను సన్మానించి గొప్పగా వాళ్ళని తీసుకొచ్చిన రోజు అది. ఎందుకు చెప్తానంటే ఎందుకు అంతరించిపోయిందంటే మీకు తెలుసు బాంతోక్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలియదు, మనకు తెలియదు, ఎవరు తెలియదు, భృకుమార్ ఫుకాన్ ఎక్కడ ఉండో తెలియదు, దినేష్ గోస్వామి గారితో పరలోకానికి పోయినారు, లలిత్ రాజ్ కోవాలంటే చాలా మంది ఉంటారు ఆ ఏజీపీ నాకు ప్రత్యేక పరిచయం వాళ్ళందరితో. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయినారు వాళ్ళందరూ కూడా. సోనా మా ఇప్పుడు మా మినిస్టర్ ఉన్నారు కదా కేంద్రాల్లో, గతంలో సీఎం ఉన్నారు, వారు ఏజీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. చాలా మంది ఉన్నారులేండి. అవును, ఏజీపీ ఒక రకంగా అంతరించిపోతున్నప్పుడు ఏజీపీలోంచి బయటకు వచ్చిన రాజకీయ నాయకులు చాలా మంది బీజేపీకి వచ్చినారు. ఈ సహజమైనటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వస్తారంటారా? సహజంగా వస్తుంటారు. మీరు అనేది ఏంటి, బీఆర్ఎస్ పార్టీని పార్టీగా విలీనం చేసుకోగానే ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరూ తెచ్చుకుంటామనా? నేను అంటలేను, వాళ్ళే తొందరపడుతున్నారు వెంకటకృష్ణ గారు. మీరు నిన్న గువ్వల బాలరాజు గారి స్టేట్మెంట్ అదే కదా. గువ్వల బాలరాజు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. నేను ఎండిపోతున్న చెరువు కథ ఎందుకు చెప్పినా అంటే ఇక అంతరించిపోతున్న పార్టీకి వాళ్ళు ఎందుకు ఉండాలనుకుంటారు నాయకులు. రాజకీయంగా పదవులు అధికారం ఇది ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు అటువంటి అంతరించిపోయే పార్టీలో ఉండరనేదానికి సహజమైన ఎగ్జాంపుల్ నేను ఏజీపీ చెప్పిన. ఇప్పుడు అందుకోసం ఈ పార్టీ ఉండదు కాబట్టి ఉండకపోవచ్చని నా అభిప్రాయం. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, మహేష్ గారు, ఇదేంటి కాంగ్రెస్ చేసే ప్రచారం అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ? అఫ్ కోర్స్ నిజమే, ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి ఓటేసినట్టే ఇట్లాంటి క్యాంపెయిన్ చాలా బలంగా తీసుకుపోయారు జనంలోకి. అప్పటికీ చర్చ ఉంది, అప్పటికి కూడా చర్చ ఉంది, లేదని కాదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది, బాగానే జనం కూడా నమ్మారు, బాగానే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అది జరుగుతోంది కాదు, ఇప్పుడు వాళ్ళ నాయకులే నమ్ముతున్నట్టున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా అవదా అనేది మా సంబంధించిన విషయం కాదు. కానీ జరుగుతున్న పరిస్థితులను విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి కనబడుతున్నాయి. ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి క్యాండిడేట్స్ని ఎక్స్పోర్ట్ చేసి అక్కడ మొత్తంగా
పింక్ క్యాంపులో కూర్చున్న వాళ్ళు కూడా పువ్వు గుర్తుకు ఓటేయమని ప్రచారం చేసిండ్రు పార్లమెంట్ ఎన్నికలు. ఇది ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని ఇన్ఛార్జిగా పనిచేశాను నేను చేవెళ్ళ పార్లమెంట్లో. చూసిన నా కళ్ళతో నేను చూసిన. సో ఎవరో చెప్తే విన్నది కాదు, కట్టు కథలు కూడా కాదు. సో అట్లాంటి సందర్భంలో డెఫినెట్గా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే బీజేపీకి ఓటేయమంటారా? అట్లాంటి సందర్భాలు చూసినాం. మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇంతో మించు ఆ రకమైన ప్రయత్నమే జరిగింది. సో ఇట్లాంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో జరిగింది అది కన్ఫర్మ్ గా. అంటే మేము వార్తలు మాకు కూడా వచ్చాయి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో 38-39 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలుచుకోలేదా వెంకటకృష్ణ గారు? మీరు చెప్పండి. వాళ్ళు కరెక్ట్ వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రజలకు అర్థమైతే లేదా? దానికన్నా ముందు 9-10 స్థానాల్లో డిపాజిట్ రాలే ఆ పార్టీకి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో జరిగిన చర్చ చూశారు. ఈ సమాచారం ఉండే కదా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ప్రయత్నిస్తుంది, అది ఎప్పుడో జరగబోతుంది అనే మాట చెప్పింది. దాని కొనసాగింపుగానే సీఎం రమేష్ గారు బయటకు వచ్చి ఏం చెప్పినారు? సీఎం రమేష్ గారి ఇంటికి కేటీఆర్ గారు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఈ రోజు వరకు ఆ పార్టీ నుంచి వివరణ వచ్చిందా? వెంకటకృష్ణ గారు చెప్పండి. ఒకవేళ నువ్వు రాలేదంటే చెప్పు, నేను సీసీటీవీ ఫుటేజ్ ఇస్తాను అన్నాడు, బయటకు రిలీజ్ చేస్తా పబ్లిక్ అన్నాడు. అక్కడ నుంచి చూప్చాప్ అసలు వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్ రిటైలేషనే లేదు. అంటే మీ వైపు నుంచి తప్పు జరిగింది. సరే, దీన్ని రాటిఫై చేస్తూ కవిత గారు అంతకు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేసే ఒక ప్రపోజల్ ఒకటి నడుస్తుందంటే నేను ససేమిరా అన్నాను, వద్దని చెప్పాను అని వారు కూడా స్పష్టంగా చెప్పారు. సో ఈ ఒక్కటి కాదు కదా, ఇన్ని డాట్స్ కనెక్ట్ చేయండి. ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు అవయదవనం చేసి బీజేపీని గెలిపించడం, జైల్లో ఉన్న కవిత గారి దగ్గర ఈ డిస్కషన్ తేవడం, సీఎం రమేష్ గారి ఇంటికి కేటీఆర్ గారు పోవడం, ఈ 3 చూస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచన ప్రక్రియ నడుస్తుందని అనకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెడకాయమైన తలకాయన వాళ్ళు ఎవరైనా దీన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉంది. దానికి తోడు ఈరోజు రేపు వాళ్ళకన్నా ముందే ఇప్పుడు బీఆర్ఎస్ అనే ఒక చెరువుకు గండి పడ్డది. కొన్ని నీళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోయినాయి, కొన్ని నీళ్లు లోకల్ బాడీస్ ముందు ఇప్పుడు సర్దుకుంటున్నాయి. సరే, అది వాళ్ళు ఏ పార్టీకి పోతున్నారు ఏంటి అనేది వాళ్ళ ఇష్టం. నేనేమంటున్నా, దానికి గల కారణాలు కూడా కనబడుతున్నాయి కదా. నాయకత్వం బలహీనపడ్డది, పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీటు గెలవలే, నాయకత్వం బలహీనపడ్డది, నాయకత్వ సంక్షోభంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఒక దిక్కు పెద్దలు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు రెస్ట్లో ఉన్నారు, మిగతా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ ఎవరి పంచాయతీ వాళ్ళకే ఉంది. కవిత గారు కొత్తగా సపరేట్గా మాట్లాడుతున్నారంటే అవుట్ రైట్గా కేటీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. కవిత గారి మీద బీఆర్ఎస్లో ప్రముఖ నాయకులు మాట్లాడుతున్నారు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కవిత గారు వార్నింగ్ ఇస్తున్నారు, కేటీఆర్ గారు ఇంకొక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత హరీష్ రావు గారిది ఒకటి నాయకత్వాలు ఏమి, 2 అవినీతి అనేది సంక్షోభం అంటున్నా వెంకటకృష్ణ గారు. ఒక తాటి మీద నడిపించే నాయకుడు యాక్టివ్ లేడు. కేటీఆర్ గారి మధ్య కవిత గారి మధ్య విభేదాలు, లేకపోతే కేసీఆర్ గారు కవిత గారిని పట్టించుకోవడం, ఇలాంటి ఇబ్బంతరాలు లీడర్షిప్ లేదు ఆ పార్టీలో. యాక్టివ్ లీడర్షిప్ లేదని చెప్పడం, ఉన్న లీడర్షిప్ మధ్యన ఈ 3 పొయ్యిరాళ్ల కొట్లాట నడుస్తుందని చెప్పడం, దీంతో పాటుగా వెంటాడుతున్న అవినీతి మరకలు, గత 10 ఏళ్లుగా యథేచ్ఛగా చేసిన అవినీతి ఒక్కొక్కటిగా వెంటాడుతుంది. ఫార్ములా E1 రేస్ కేసు కేటీఆర్ గారు ఫేస్ చేస్తున్నారు. నిన్న పీసీ ఘోష్ కమిషన్ డైరెక్ట్లీ టోల్ దట్ కేసీఆర్ ఈజ్ గిల్టీ. కాళేశ్వరం పేరుతోని ప్రజాధనాన్ని యథేచ్ఛగా కాంట్రాక్టర్లకు పంచిపెట్టడంలో కేసీఆర్ గారి పాత్ర, డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు, లాస్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా పూర్తి కాకముందే ఇచ్చిండ్రు, పూర్తయినట్టుగానే వరకు కూడా కేసీఆర్ గారి మీద డైరెక్ట్ ఎలిగేషన్స్ ఉన్నాయి. రేపొద్దున కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, రేపొద్దున అసెంబ్లీలో పెడుతున్నాం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో మీరు చూడండి. ఓకే, ఒకటి తర్వాత అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన అక్రమాలు వెంటాడుతున్నాయి. సో ఈ రకంగా అవినీతి, అక్రమాలు, కవిత గారిది ఒక సమస్య, కేటీఆర్ గారిది ఇంకో సమస్య. 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, విలీనము అనేదే గనక నిజంగానే వస్తున్న వార్తలు గనక నిజమే అయితే, లేదా అలాంటి ప్రపోజల్స్ అలాంటి ప్రతిపాదనలే ఉంటే బీఆర్ఎస్ పార్టీ విలీనమయ్యేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కేసులు ఇవన్నీ వెన్నాడుతున్నాయి కాబట్టి బీజేపీలో కలిపేసుకుంటే మనం సేఫ్గా ఉండొచ్చు అని కేసీఆర్ గారు అండ్ భావించడం వల్ల ఈ విలీనం ఆలోచనలు వచ్చాయా? వార్తలు దాని బేస్ అయినా అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, బీజేపీలోకే ఎందుకు వెళ్తున్నారు? ముందెళ్ళేవాళ్ళు ఒకవేళ విలీనం చేస్తే అది విలీనమే, కానీ ముందుగా వెళ్తున్న వాళ్ళు లేదా బీఆర్ఎస్ని వీడుతున్న వాళ్ళు
బీజేపీని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా కొంచెం వ్యాలిడ్ పాయింట్, అవి కూడా మాట్లాడదాం. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, నా కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నా, మీ ఆశీస్సులు కావాలి అని కేసీఆర్ నన్ను అడిగారు అని మోదీ గారు నిజామాబాద్ సభలో చెప్పారు. అంటే దాని అర్థం ఇప్పుడు ఆలోచిస్తే మరి అది ఎక్కడికో పోతుంది. అది నా కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నా, మీ ఆశీస్సులు కావాలని అంటే పార్టీని కలిపేసుకొని సీఎం చేయమన్నారా, లేకపోతే ఇక్కడ మెజార్టీ తక్కువైంది కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి అన్నారా? అది ఎట్లయినా అర్థం. పార్టీ విలీనం చేయడానికి మీరు అంటారు, విలీనం లేదంటే మన కారణాలు ఏంటంటారు మీరు అంటారు. కానీ ఈ వార్తలు రావడానికి కారణం కేసులు ఇట్లా ముప్పిరుగొనడంతో ఇక తప్పదు మన వాళ్ళకి అని అనుకుంటున్నారు మీ వాళ్ళు ఎవరైనా? అనుకునే అవసరమే ఉంటుందండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2-3 అంశాలు మనం మాట్లాడుకుందాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడాల్సి వస్తే, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఎక్కకంటే ముందు చేసిన ప్రచారం అంతా కూడా ఏం చెప్పాడు, నేను ప్రభుత్వంలో రాగానే కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెడతాను, బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడతాను, జైల్లో వేస్తాను. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం స్పష్టం. ముఖ్యమంత్రి ఆలోచన విధానం, మధ్యవర్గ ఆలోచన విధానం అట్లా ఉన్నప్పుడు రిపోర్ట్లు వేరేలాగా వస్తాయని చెప్పేసి అనుకోలేం. ఒకటి, ద వెరీ వెరాసిటీ ఆఫ్ ద రిపోర్ట్ అనేది రేపు పొద్దున్న తేలుతుంది. ఛాలెంజ్ చేస్తాం కదా. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు, అది వేరు, ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు అనేక మంది నాయకుల మీద ఇటువంటి వచ్చిన ప్రభుత్వాలు కమిషన్లు వేశారు, రిపోర్ట్లు వచ్చినాయి, ఇవి నడుస్తాయి. ఇందిరాగాంధీ గారు నాకు తెలిసిన సందర్భంలో మోర్ దాన్ 7,000 కేసెస్ ఎదుర్కొన్నారంటారు. సో నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా దే ఆర్ అవుట్ ఆన్ బెయిల్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు అనేది నడుస్తూ ఉంది, యాక్ట్ నడుస్తూ ఉంది. నిన్న కూడా రాబర్ట్ వాద్రా మీద సమర్లు పోయినాయి. దానికి దీనికి ఒక పోలిక ఎక్కువ. మధ్యలో మాట్లాడటం అనేది మనం ఆపేయాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని మరింత వీకెన్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్ వరకు లేవకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. దానికి తోడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, ఒక ఉప ఎన్నిక కూడా రాష్ట్రంలో వచ్చింది. ఎప్పుడేది రావాలనేది అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే, వీటి గురించి మనకు పెద్ద ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కానివ్వండి, ఫార్ములా ఈరేస్ విషయంలో వాళ్ళు ఎన్నిసార్లు పిలుస్తారని కేటీఆర్ గారు పోయొచ్చారు, అనేక విషయాలు చెప్పినాం. దాంట్లో కొంతమంది అధికారులు, కార్యకర్తలు ఎందుకు భయపడుతున్నారు మరి? ఎక్కడ ఇప్పుడు ఒకటండి, ఒక్క జిల్లా పార్టీ అధ్యక్షుడు, అది కూడా బాలరాజు గారు నిన్న రాజీనామా. నేను ఆ ఉద్దేశంతో బాలరాజు గారు వెళ్ళిపోయారని భయపడుతున్నాను కాదు. ఎక్కడ కవిత గారు అన్న మాటలు గాని, కవిత గారు రాసిన లేఖ గాని, ఓకే, అప్పటి నుంచి కలకలం మొదలైంది. తర్వాత రీసెంట్ టైమ్స్ లో సీఎం రమేష్ అంతా డైరెక్ట్ అటాక్ ఇస్తే కూడా కౌంటర్ లేదు. ఎందుకు కౌంటర్ లేదు? నేను చెప్తాను, మాట్లాడలేదు నీతో అన్నాడా? నేనేమంటున్నా అంటే, నా క్వశ్చన్ కావలేదు, నేను మాట్లాడలేదు నీతో అని ఈయన కౌంటర్ లేదు, నేను కలవలేదు అని ఆయన అనాలి కదా, లేదు నీతో ఆ మాటలు అనలేదు అనాలి కదా. కలిస్తే కలవలేదు, కలిసే ఉంటారు అనుకోండి. అరే బీజేపీ కవిత గారు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ గారు ఒక బీజేపీ ఎంపీని, పైగా ఢిల్లీలో అధిక శాతం లాబింగ్ చేయగలిగే సమర్థుడైన ఎంపీని కలిశారంటే వాట్ డస్ ఇట్ మీన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ నాట్ కన్ఫర్మ్డ్ ఆల్సో, నెంబర్ 1. నెంబర్ 2, చేయలేదు కదా. ఎవరైనా కలిసి ఉంటే పార్టీ విలీనం చేయడానికి మాట్లాడి ఆయన చెప్పుకోవడం అనేది అసభ్యతకు చాలా దగ్గరగా ఉన్నటువంటి అంశం. బిలో బెల్ట్ పాలిటిక్స్ బేసికలీ వాట్ రమేష్ స్పోక్. వన్ బై వన్ కవిత గారు రాశారు, సమాధానం చెప్తా. నేను అంటున్నా, సీఎం రమేష్ గారు ఒక ఎంపీగా ఉండి, గతంలో కూడా ఎంపీగానో ఎమ్మెల్యేగానో సంథింగ్ ఉండి అన్ని స్థాయిలలో, ఎవరైనా నాయకులు ఏదో సందర్భంలో కలిసి ఉంటే కూడా ఇంకా అట్లాంటప్పుడు రాజకీయాల్లో బేసికలీ సభ్యత కాదు, అయ్యే ఉండవు. 1600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ ఇస్తున్నాడు సీఎం రమేష్ కి అని కేటీఆర్ గారు అంటే ఎట్లా అంటే బేస్లెస్ కానీ ఆయన మాట్లాడినప్పుడు నేనేమంటున్నానంటే, ఆయన మాట్లాడు జనరల్ గా ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ కాంట్రాక్ట్లు ముఖ్యమంత్రులు ఇవ్వలేరు అనే అంశాన్ని, అయితే ఆయన ఏం చెప్పాడు, ఫస్ట్ ఆ కంపెనీ నాది కాదంటాడు, ఆ కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తుంటే ఒకళ్ళ పుచ్చుకుంటాడు. మరి అదేం రాజకీయం? ఒకటి. రెండవది నేను అనేది ఏంటంటే, కాదు శ్రీధరెడ్డి గారు, నేను అనేది ఏంటంటే, అసలు ఫస్ట్ ఇష్యూని బయట పెట్టింది కవిత గారు, ఫ్యామిలీ మెంబర్ అయిన కవిత గారు. ఏమన్నారు, నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని విలీనం చేస్తామని ప్రతిపాదన చేస్తే నేను ఒప్పుకోలేదని ఆమె చెప్పారు. అక్కడ మొదలైంది, అక్కడే కదా మొదలైంది ఇది పంచాయతీ అంతా. అంతకుముందు ప్రచారం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు అన్నది వాస్తవమే. నేను ఈ అన్ని ఆరోపణలకు ఒకటే సమాధానం, చాలా క్లియర్ గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు చెప్పారు, చాలా క్లియర్. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో విలీనం అయ్యే అవసరము లేదు, అటువంటి పరిస్థితి తలెత్తదు. అటువంటి పరిస్థితి తలెత్తాల్సినటువంటి అంత బలహీన పరిస్థితులలో ఎవరము లేము. విమర్శలు అనేది వస్తుంటాయి,
రకరకాల వాదనలు వస్తుంటాయి, అంతర్గతంగా వస్తుండొచ్చు, బాహ్య ప్రపంచం నుంచి వస్తుండొచ్చు, ఇతర పార్టీల నుంచి వస్తుండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే విమర్శను చూస్తాను తప్పితే మాట్లాడే పద్ధతులను చూస్తాను తప్పితే మరి పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకటి కాదు ఎందుకు ఇది ఇప్పుడు ఇవాళ కూడా కాదు. నా క్వశ్చన్ ఒకటి, మీకు బీఆర్ఎస్ లో ఎక్కడ వీక్ పాయింట్ ఉందో తెలియదు కానీ పదే ఎందుకు వస్తున్నాయో. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ గారు అన్నారు, అన్నమాట నిజమే, కానీ చేయలేదు. అది అప్పుడు ఒక చర్చ, ఇప్పుడు ఈ చర్చ, మధ్యలో ఇంకోటి ఏదో చర్చ. ఎందుకు ఒక వాదాన్ని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయించాలని ప్రయత్నం ఎవరైనా చేస్తే రిపీటెడ్గా వస్తుంది. ఏముంది ఇప్పుడు ప్రతిసారి మీరు అడిగారు అనుకోండి అదే ప్రశ్న. నేను ఇక్కడ మేము అడగడం కాదండి, ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు అయి ఉండొచ్చు కాక, నేను కాదనట్లే. బుల్డోజ్ చేయొద్దు, దాన్ని బుల్డోజ్ చేయడం వల్ల మీ ఇంట్లో ఎమ్మెల్సీ గారు మీ డాటర్ మాట్లాడారు, ఇంతవరకు అంత పెద్ద మాట మాట్లాడితే దాని పార్టీ నుంచి ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే పంపించాలి కదా, ఇంతవరకు యాక్షన్ లేదు. వీఆర్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. Every individual has the right to express their concern, their feelings. Nobody can stop them. ప్రతి విషయానికి పార్టీలో ఉండి అలా అనకూడదు. ఒక నిమిషం, ప్రతి విషయానికి ప్రతి ప్రశ్నకి సమాధానాలు మీరు అనగలరు, ప్రతి సందర్భానికి. మీరు పార్టీ మెంబర్ అండి, నేనేమన్నా వాళ్ళు ఏం మాడతారు మనం నిర్దేశించాలి, అనడం లేదు. పక్క వాళ్ళ గురించి కాదు, మీరు పార్టీ మెంబరు, ఆఫ్ కోర్స్ ఇంతకుముందు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా చేశారు. అవును, మీరు మా పార్టీని కలిపేస్తారు అనే ఆలోచన అడుగుతా ఉంది, మీరు అనగలరా? కవిత గారు అన్నారు ఆమె యాక్షన్ తీసుకోలేదు. కొన్ని సందర్భాలు బాలరాజు అదే లెటర్ రాసి వెళ్ళిపోయినట్టు ఇట్లా అంటున్నారు. చాలా క్లియర్ గా బాలరాజు అంటున్నాడా? బాలరాజు గారు ఏదో ఫోన్ కాల్ ఏదో అదే అన్నాడు. ఆయన ఆ విషయం ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒకటే చాలా క్లియర్ చెప్పదలుచుకున్నాను. కొన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో, కంటెంపరీ పాలిటిక్స్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాలమే చెప్పాలి, సమాధానం చెప్పడానికి ఇబ్బంది ఎదురవుతుండొచ్చు తాత్కాలికంగా, కానీ ఇది కాలమే చెప్పాలి, అల్టిమేట్ డెసిషన్, ది అల్టిమేట్ ఆన్సర్. ఇప్పుడు మా క్యాడర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటారు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తారు. కాబట్టి చాలా వెరీ క్లియర్ ఎవరెన్ని మాట్లాడినా ఎన్నిసార్లు ప్రస్తావించినా బీఆర్ఎస్ పార్టీని ఏ పార్టీతోటి విలీనం చేసే అవసరం లేదు. బలంగా ఇప్పుడు ఎట్లయితే పోట్లాడుతున్నామో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కేసెస్, రేపు కాళేశ్వరం విషయంలో మరో విషయంలో ఇవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు రాజీనామాలు, ఇప్పుడు బీజేపీకి ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ ముందు కొంతమంది పోయినారు, కాంగ్రెస్ పార్టీలోకి అటు పోయినారు. ఇవాళ కూడా రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తానని తీసుకొచ్చారు, నేను అందుకే పార్టీలోకి వచ్చినాను. మళ్ళీ అక్కడంటే భువనగిరి ఎంపీ టికెట్ అప్పుడు చెప్పారు. రాజకీయ పార్టీలో మహేష్ గారు, ఇది ఈ విలీనము అనే వార్త, పొత్తులు ఉంటాయి, రాజకీయాలు అన్నాక పొత్తులు ఉంటాయి. బీజేపీతో ఉండొచ్చు, కాంగ్రెస్తో ఉండొచ్చు, ఇంకెవరితో ఉండొచ్చు, రకరకాల రాజకీయాలు. కానీ పొత్తులు కాకుండా ఈ రకమైన ప్రచారానికి గల మెయిన్ కారణం ఏమనుకుంటున్నారు మీరు? సార్ నేనేమంటా, సోదరుడు పైగా కొట్టిపారేస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు ఈజ్ అ లర్న్డ్ లీడర్, ఆయన ఎవరు ఏం మాట్లాడినా వారికి లీగల్ నోటీస్ పంపిస్తుంటారు. సీఎం రమేష్ గారికి లీగల్ నోటీస్ ఎందుకు పంపించలేదండి? ఒకవేళ సీఎం రమేష్ గారు నువ్వు నా ఇంటికి వచ్చి విలీనం ప్రక్రియ గురించి నువ్వు చర్చిస్తే నేను పెద్దవాళ్ళతో మాట్లాడి చెప్తా అన్నా, వాళ్ళు వద్దన్నారు, అదే విషయం నీకు కన్వే చేశానా లేదా అనే మాట స్పష్టంగా చెప్పిండ్రు, ఆధారాలు ఉన్నాయని చెప్పిండ్రు. చెప్తే వారికి లీగల్ నోటీస్ ఎందుకు పంపించలే? కేటీఆర్ గారు ఎంతమందికి పంపించుంటారు లీగల్ నోటీస్? మీకు తెలుసు కదా. వారి మీద పార్టీని మెర్జ్ చేయడానికి నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు మధ్యవర్తిత్వం చేయడానికి బీజేపీ నాయకత్వం దగ్గరికి వచ్చినావు, నా దగ్గరికి వచ్చి మాట్లాడినావు అన్న వ్యక్తి మీద ఒకవేళ అందులో నిజాయితీ లేకపోతే, నిజం లేకపోతే నువ్వు లీగల్ నోటీస్ పంపిస్తుంటావు కదా. ఎంతమందికి పంపించలే కేటీఆర్ గారు లీగల్ నోటీస్? సో అది వాళ్ళ మౌనమే అర్ధాంగీకారం కింద చూడాల్సి వస్తుంది. విలీన ప్రక్రియలో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అని చూడాల్సి వస్తుంది. ఒకటి. రెండు, నేనేమంటున్నా, అలా ఒకవేళ సీఎం రమేష్ గారు మాట్లాడితే అది బిలో బెల్త్ పాలిటిక్స్ అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే అందులో ఓడు పాపం మన ప్రగతి భవన్ అని వారు పెట్టుకున్నారు, ఇప్పుడు మేము ప్రజాభవన్ అంటున్నాము. అందులో పోయి బయటకు వస్తుంది అలా ఆయన అసలు మీరు నేను మాట్లాడేది ఉండదు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళ పేరు మీద ఒక నోట్ వస్తుంది, వాళ్ళు కేసీఆర్ పాలన ఆహో అన్నారు ఓహో అన్నారు. అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేనేమంటున్నా, అంత నెరి అబద్ధాలు కూడా ఎవరు ఆడుండరు. ఒకవేళ అట్లా ఆడితే మీరు లీగల్ నోటీస్ పంపే ఆప్షన్ ఉంది, అది మీరు అందరి మీద అప్లై చేసారు, సీఎం రమేష్ గారి మీద ఎందుకు చేయలేదనే దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. ఒకటి. రెండు, నేనేమంటున్నా,
ఏపీ ముఖ్యమంత్రి గారి కుమారుడు మంత్రి లోకేష్ గారిని ఎందుకు గెలిచారు? అంటే మామూలుగా ఏదైనా ఇంకేం బయట చెప్పారు కదా, అది కలవడం తప్పేలా అవుతుంది. నేనేమంటున్నాను? ఇక్కడ ఈ పాయింట్ లో మీరు ఒక డిబేట్ చేశారు. మీరే చెప్పండి. ఈ పాయింట్ లో కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా అంటున్నా, కలవడం తప్పేలా అవుతుంది? కలవడం తప్పు కాదు సార్. ఆయన ఒక యంగ్ లీడర్ ఏదో ఫంక్షన్ లో కలిసాము లేదా ఒక సందర్భంలో కలిసామంటే అది వేరు. రాజకీయాల్లో అక్రాస్ ద పార్టీస్ కలిస్తే విష్ చేసుకునే సంస్కృతి సంస్కారం అందరికి ఉంటది. కానీ ప్రత్యేకంగా పోయి కలవడం అనేది వారు చెప్పాలంటున్నది నేనేమన్నా. పిసి ఘోష్ గారు మీకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు, లోకాయుక్త చేశారు, అన్నీ చేశారు. వారు ఇచ్చిన రిపోర్టును తప్పుపట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే నేను అడుగుతున్నా, వారు చాలా ఓపెన్ గా ఇది దాదాపు 38,000 కోట్ల ప్రాజెక్టు ఆ రకంగా వారు చాలా కేటగిరికల్ గా కేసీఆర్ గారు గిల్ట్ అని చెప్పారు. రేపు అది సభ ముందుకు రాబోతుంది. నేను ఏబిఎన్ వేదిక ద్వారా నేను సవాల్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వానికి, లెట్ కేసీఆర్ గారు మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డైవర్ట్ అవుతుంది, అసెంబ్లీకి వచ్చి సమాధానం ఇచ్చుకోవాలి. కమిషన్ రిపోర్ట్ ఇస్తే అయిపోతుంది. సంబంధం మీరు అవినీతి చేయకపోతే ఆ రోజు రండి, విలీనం చేయకపోతే దీనికి సంబంధం లేదు. కానీ టాపిక్ నేను ఇక్కడ మనం ఒకటే నేనేమంటున్నా, సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన నేషనల్ కేసు ఉత్తరించారు, వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ మధ్య కాలంలో చాలా ఎలిగేషన్ చేస్తారు మోడీ గారు. వాళ్ళు మోడీ గారి మీద చేసిన ఎలిగేషన్ కరెక్ట్ అయితే నేషనల్ హెరాల్డ్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడు వాళ్ళు అది ఉన్నప్పుడల్లా అవసరం. మా పార్టీ అంతర్గత సంస్థల విషయంలో జరిగిన ఒక చిన్న దీన్ని పట్టుకొని అంత 50-60 కోట్లకు సంబంధించి వారు నేరం చేస్తారన్నట్టుగా అక్యూజ్ చేస్తున్నారు. 50,000 కోట్ల నేరం, 1,10,000 కోట్ల తెలంగాణ ప్రజల సొత్తు అంతా తీసినాక తేలించింది ఎంత అంటే 27 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈడీ ఎంటర్ అవ్వడానికి అది మనీ ఉందా లేదా అనేది ఇచ్చినందుకు చెప్పాను. నేను ఒక్క మాట చెప్పి ఇప్పుడు మన గువ్వల బాలరాజు గారు అంటే మీకు తెలుసు కదా, వారు కేసీఆర్ కు నమ్మిన బంటుగా కదా మొత్తం అదంతా వాళ్ళందరినీ పట్టించి చేశారు అనేది. అదే బిఎల్ సంతోష్ గారినే దీంట్లో లాగాలని చూసిన ప్రయత్నం. ఒక రకంగా మునుగోడు బై ఎలక్షన్ వాళ్ళు గెలవడానికి అదొక పెద్ద ఆయుధం ఉంది ఆ రోజు, మీకు తెలుసు కదా. అంత కేసీఆర్ కట్టాలన్నాడు అప్పుడు కేసీఆర్ గారికి అనుంగ అనుచరులే ఒక్కొక్కరు తట్టబుట్ట చదువుకొని పయనమవుతున్నారంటే ఆ ఆన్సర్ చెప్పాల్సింది వాళ్ళు. ఇక్కడ ఇంకోటి పొద్దున ఎవరో పెద్ద మనిషి అన్నాడు, వాళ్ళే సర్దుకొని వెళ్ళిపోతున్నారా వీళ్ళే పంపిస్తున్నారా అని చెప్పి అప్పుడు ఎంపీ క్యాండిడేట్లను పంపించారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు ఆ చర్చ వచ్చింది, వాళ్ళే పోతున్నారా తెలుగుదేశం నాయకత్వమే పంపిస్తుందా టీఆర్ఎస్ లోకి అనే చర్చ అప్పుడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ నాయకత్వమే కొంతమందిని బీజేపీలోకి ఇంట్రూల్ చేస్తుందా అనేది చర్చ కూడా ఉంది. అది కాదంటే ఆడ ఒకటేసారి మెర్జర్ అంటే మళ్ళీ కేసీఆర్ చర్చ ఏంటంటే ఒకేసారి మెజర్ అంటే కొంత స్టాంపేడ్ అయ్యే ప్రమాదం ఉంది అక్కడ. తోపులాట తొక్కిసలాటలు అంటే ఒకవేళ ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు అంటే ఈ వార్తలు లేదా ఈ ప్రచారాలు ఈ ఊహాగానాలు ఈ పుకార్లు వాటెవర్ ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకునే ఇవి నిజమైతే మీరేమో ఇండైరెక్ట్ గా ఏం చెప్పారు, మేము పార్టీగా విలీనం చేసుకోము కానీ వచ్చిన వాళ్ళందరినీ లాగేస్తామని చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ లో పోతున్నాము, ఎక్కువ మంది మా వైపు చూస్తున్నారు అన్నారు. సరే అట్లయినా ఇట్లయినా జరిగేది అదే కదా. ముఖ్యెక్కడ రా అంటే డైరెక్ట్ చూపేయడమా లేదా చుట్టు తిప్పి చూపేయడమా చేసేది అదే కదా. సో ఇక్కడ తెలంగాణలో కర్ణాటక తరహా 2 జాతీయ పార్టీల రాజకీయం చూడబోతున్నామా భవిష్యత్తు సమీప భవిష్యత్తులో? ఎస్ వెంకటకృష్ణ గారు, ఈవెన్ మహారాష్ట్రలో జరిగింది అదే. గతంలో మీకు ఉత్తరప్రదేశ్ లో కూడా చూసింటారు వెంకటకృష్ణ గారు. ఎస్పీ బిఎస్పీ 2 ప్రాంతీయ పార్టీలు, సోకాళ్ళు ప్రాంతీయ పార్టీలు, బిఎస్పీ కాకపోయినా ప్రాంతీయ పార్టీలు ఉన్నా ఈరోజు బిఎస్పీ అంతరించిపోయింది, అక్కడ కనపడతలేదు. అట్లా ఇప్పుడు మీకు చాలా రాష్ట్రాలలో అట్లా మీకు ఈవెన్ బెంగాల్లో ప్రాంతీయ పార్టీ వచ్చింది. ఒకప్పుడు సిపిఐ పార్టీ ఉంటే కనపడకుండా పోయింది, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అట్లా ఒరిస్సాలో కూడా ఒక ప్రాంతీయ పార్టీ మాకు మద్దతు ఇస్తూనే కూడా
పార్టీ కనపడకుండా పోయింది, ఈ రోజు ఉండడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. అందుకోసం నేను స్పష్టంగా చెప్తున్నా, వ్యక్తి ఆధారంగా లేదా కుటుంబం ఆధారంగా ఉండే ప్రాంతీయ పార్టీలు ఏదో కొంత కాలం తర్వాత ఒక ఎమోషనల్ బాండేజ్ తగ్గిన తర్వాత ఆ పార్టీల యొక్క లక్ష్యం పూర్తయింది అనుకుంటే, నువ్వు బీఎస్పీ ఎగ్జాంపుల్ చెప్పినా, నీకు ఈవెన్ జేఎంఎం ఎగ్జాంపుల్ కూడా మన దురదృష్టం, మన జేఎంఎం ఎందుకు అట్లా అనుకుంటే మరి డిఎంకే, టీడీపీ, సమాజ్వాదీ ఇటువంటి అందుకోసమే సార్ వాటికి కూడా కొంతకాలమే ఉంటుంది అంటున్నా నేను. అంతకాలం వాళ్ళు కొంతకాలం ఏంటి సార్, ఇప్పుడు డిఎంకే 50 ఏళ్ల చరిత్ర, టీడీపీ 40 ఏళ్ల పైబడి చరిత్ర. నేను అందుకు చెప్తాను సార్, కొన్ని ఉంటాయి అట్లాగే. ఎక్కడో కొన్ని ఉంటాయనండి. రైట్, ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ప్రకాశం పంతులు గారే పార్టీ పెట్టారు, ఏమైనా తర్వాత విలీనం అయిపోయింది కదా. ఎన్జీ రంగా గారు పార్టీ పెట్టారు తొలి ఎన్నికలలో. అవునవును, సంజయ్ రెడ్డి గారు పెట్టారు, సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు సంజయ్ విచార మంచి పెట్టారు, పోయింది కదా. అట్లా కొన్ని పార్టీలు వ్యక్తి ఆధారంగా ఉన్న పార్టీలు ఆ వ్యక్తుల యొక్క ఆరోగ్యం తగ్గిపోయినాకనో లేకపోతే ఆ లక్ష్యం పూర్తయిన తర్వాత, కరెక్ట్ గా చెప్పంటే లక్ష్యం పూర్తయిన తర్వాత కూడా ప్రజలు ఆ పార్టీ వైపు చూడరు. ఇంకా సహజంగా తెలంగాణ రావాలి వచ్చింది సరే, మొదటిసారి అవకాశం ఇచ్చాం కేసీఆర్ గారికి, రెండోసారి బంగారు తెలంగాణ అన్నారు, చేస్తారేమో చూద్దాం అనుకున్నారు, చూడలేదు. బంగారు తెలంగాణ అయిపోయింది, బంగారం లేదు, ఎండి లేదు, ఇత్తడి లేదు, ఇనుము లేదు, ఆఖరికి మట్టి మిగిలింది అనుకున్నారు. కాబట్టి ఇంక ఎందుకు వచ్చిన బాధలే, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీలు నడవాలనుకుంటున్నారు. ఇప్పుడు మా బీజేపీకి మన ఎంపీకి ఓటేసారు, పార్లమెంటుకు, అసెంబ్లీలో కూడా మాకు తక్కువ పర్సెంటేజ్ రాలే, గతంలో కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది, 16% మాకు ఓటు వచ్చినాయి, అసెంబ్లీలో కూడా తక్కువేం రాలేదు, చాలా మేము అన్ని పోటీ చేసినాం. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణలో ఎస్ మీరు చెప్పినట్టుగా మన విశ్వాసం, మన నమ్మకం కూడా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇన్సిగ్నిఫికెంట్, అంటే దాని యొక్క ప్రభావశీలం ఉండకపోయే అవకాశం ఉంది, ప్రభావం చూపించదనేది మా విశ్వాసం, మన నమ్మకం కూడా. సార్ అదే దిశగా మా కార్యక్రమాలు కూడా ఉన్నాయి, మా ఉద్యమాలు కూడా. అయితే ఎండ్ ఆఫ్ ది డే మనం ఏమనుకున్నా కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారానికి గాని, వార్తలకు గాని, లేకపోతే ఊహలకు గాని, ఈ వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పాలి, లేదా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారి నిర్ణయాలు. ప్రకాష్ గారు చెప్పేది వచ్చే ఎన్నికలంటే స్థానిక సంస్థల ఎన్నికల, మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కానీ వచ్చే ఎన్నికలు అని చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అండ్ మహేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.